ఇస్కాన్ సంస్థాపకాచార్యులు పరమ పూజ్య ఏసీ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు మన సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడానికి అన్ని దేశాలు తిరిగారు. ఒకసారి లండన్కు వెళ్ళినప్పుడు అక్కడ పత్రికా విలేకరులు ఒక ప్రశ్న అడిగారట, స్వామీజీ మా దేశానికి మీరు ఎందుకు వచ్చారు? అప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారు, మీరు మా భారతదేశం నుండి ఎన్నెన్నో విలువైన వస్తువులను తీసుకొని వచ్చారు, కానీ ఒక్క ముఖ్యమైన వెలగట్టలేని వస్తువును తీసుకొని రావడం మరచిపోయారు, అది ఇవ్వడానికి వచ్చాను అన్నారట. ఏంటి అని పత్రికా విలేకరి అడిగితే శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారు, శ్రీమద్ భాగవతం, ఈ భాగవతాన్ని మీరు మర్చిపోయారు, అది ఇద్దామని వచ్చాను అన్నారట. మరి అలాంటి శ్రీమద్ భాగవతాన్ని, అలాగే శ్రీమద్ భగవద్గీతను మనం ఎందుకు చదవకూడదు, ఆచరించకూడదు? మీ దగ్గర లేనట్లయితే ఈరోజే భగవద్గీత యథాతథము శ్రీమద్ భాగవతం తీసుకొని రండి. స్వయంగా కృష్ణ భగవానుడే మీ ఇంట్లో నెలకొని ఉంటాడు, చదివితే మీ హృదయంలో నెలకొని ఉంటాడు. హరే కృష్ణ.